ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించారు. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపారు. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పిస్తున్నాడు. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగా, కొందరు అపొస్తలుల పక్షముగా ఉన్నారు. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపాలని ఉన్నారు. వారా సంగతి తెలుసుకొని లుకయోనియలోని పట్టణములైన లుస్త్రకు, దెర్బేకు చుట్టుపట్ల ఉన్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడడం విన్నాడు. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసమున్నదని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువు అని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన వద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అని, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల వద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపాలని ఉన్నాడు. అపొస్తలుడైన బర్నబా, పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. అయినా ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ, ఆహారముననుగ్రహిస్తూ, ఉల్లాసముతో మీ హృదయాలను నింపుతూ, మేలు చేయడము చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పారు. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను ఆపడము బహు ప్రయాసమైంది. అంతియొకయ్య నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయాడని అనుకొని పట్టణము వెలుపలికి అతణ్ణి ఈడ్చారు.
అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాడు. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయ్యకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించారు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. తరువాత పిసిదియ దేశమంతటా సంచరించి పంపూలియకు వచ్చారు. మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్లారు. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయ్యకు తిరిగి వచ్చారు. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించడానికి ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించారు. పిమ్మట వారు శిష్యుల వద్ద బహుకాలము గడిపారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు, బర్నబా ఈకొనియకు వచ్చారు. అంతియోకు నుంచి ఈకొనియకు ప్రయాణం చేసి వచ్చారు. తేటగా బోధించారు. సమాజ మందిరపు ప్రసంగ వేదికను వీరు వాడుకున్నారు. అనేక మంది యూదులు, గ్రీకు వారు విశ్వసించారు. అయితే వారిలో కొందరు అవిధేయులైన యూదులు. పిసిదియలోని అంతియోకు అనుభవాలే ఇక్కడ పౌలుకు, బర్నబాకు తటస్థించాయి. యూదులలో కొందరు అన్యజనులను పురికొల్పి క్రైస్తవ సహోదరుల పట్ల పగను, విద్వేషాన్ని పుట్టించారు. క్రైస్తవాన్ని గురించి అపోహలు ప్రచారం చేశారు. పౌలు ఇక్కడ చాలా రోజులున్నాడు. ప్రభువుపై ఆనుకొని వారు సేవ చేశారు. ప్రియ యేసునిపై ఆనుకొని సేవ చేయటంలో ఎంతో ఆనందమున్నది. వారు ధైర్యంగా మాట్లాడారు. పరిశుద్ధాత్మ పిరికి ఆత్మ కాడు. ఆయన మనకెంతో ధైర్యం గొలుపుతాడు. నిర్భయంగా మాట్లాడడానికి ఆయనే మనకు వాక్శక్తినిస్తాడు. అన్యజనులలో భ్రష్టయూదులు చేసిన దుష్ప్రచారాన్ని ఖండించారు. సంఘ సహోదరుల పక్షాన పౌలు, బర్నబా మాట్లాడారు, ప్రసంగించారు, సంప్రదించారు. అపొస్తలుడు తేటగా, ధైర్యంగా మాట్లాడాడు. సత్యమును తేటగా బోధించాలి. అందరికీ అర్థమయ్యేటట్లు సత్యమును ప్రజలకు వెడమర్చి చెప్పాలి. బోధకులు పౌలు నుండి ఈ బోధనా విధానాలు నేర్చుకోవాలి. అన్యజనుల మనస్సుల్లో ఉన్న అనుమానాలను తొలగించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. మనం కూడా సువార్త విత్తనాలకు అనువైన భూమిని సిద్ధం చెయ్యాలి. భూమి పదును కానిదే విత్తనాలు చల్లి ఏం ప్రయోజనం? గమనించండి, కృపావాక్యమునకు వారు సాక్ష్యమిచ్చారు. దేవుడే తన కృపావాక్యానికి మన చేత సాక్ష్యమిప్పిస్తాడు. మనం ప్రకటించేది కృపావాక్యం. దేవుని వాక్యం కృపావాక్యమని మనమెన్నడూ మరువకూడదు. సూచక క్రియలు, అద్భుతాలు కృపావాక్యమునకు సమర్థన, దోహదం. అంతేగాని అద్భుతాలకు సమర్థనగా వారు వాక్యం బోధించలేదు. ఈకొనియలో దేవుడు బర్నబాకు, పౌలుకు తోడై ఉన్నాడు. అన్యజనులు, యూదులు అధికారులను కూడగట్టుకొని బోధకులను చంపటానికి కూడా తయారయ్యారు. అయితే పౌలు, బర్నబా వివేకంతో ప్రవర్తించారు. లుస్త్రా, దెర్బే ప్రాంతాలకు పారిపోయారు. పావురముల వలె నిష్కపటులు, పాముల వలె వివేకులు అయి ఉండాలని ప్రభువే మనకు నేర్పాడు. లుకయోనియా ప్రాంతంలో వీరు బోధించసాగారు. ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతంలో కాలుపెట్టినా వారు రక్షణ సువార్తను, కృపావాక్యాన్ని ప్రకటించారు. లుస్త్రలో అద్భుతం జరిగింది. అంతియోకు, ఈకొనియలో పౌలు వాడిన పద్ధతి లుస్త్రలో వాడలేదు. లుస్త్రలోని ప్రజల మతం
వారి మత ఛాందసత్వం ఎలా పరిణమించాయో చూచారా? లుస్త్రలో అంగవికలుడు పౌలు ప్రసంగం విన్నాడు. పుట్టుకుంటివాడు, నడవలేడు, ఎప్పుడూ కూర్చునే ఉంటాడు. వాక్యం విన్నందుచేత స్వస్థత పొందే విశ్వాసం అతనికి కలిగింది. ప్రజలలో నాడు నేడు దేవుణ్ణి గురించిన అనేక అభిప్రాయాలున్నాయి. 18, 19 వచనాలు. పౌలు, బర్నబా వీరిద్దరూ దేవుళ్లే అనుకున్నారు. అక్కడి ప్రజలు మూఢనమ్మకాల పుట్టలు. వీరికే బలి అర్పించడానికి పూనుకున్నారు. ఇంతలో అంతియోకు, ఈకోనియ నుండి యూదులు రానే వచ్చారు. జనసమూహమును రెచ్చగొట్టి అందరూ కలిసి పౌలు మీద రాళ్లు రువ్వారు. పౌలు చనిపోయాడని అతన్ని ఊరి బయటికి ఈడ్చి పారేశారు. పౌలు చనిపోయి 3వ ఆకాశానికి ఎత్తబడి మళ్లీ ఒక త్రుటిలో తిరిగి లేచాడు. పౌలు శిష్యుల మనస్సులను దృఢపరిచాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించిగాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అంటూ వారిని హెచ్చరించాడు. లుస్త్రా, ఈకొనియ, అంతియోకు పట్టణాలలో విశ్వాసులను రాబోయే శ్రమల దృష్ట్యా పౌలు, బర్నబా ఎంతో బలపరిచారు. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచారు. ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పౌలు గలతీ ప్రాంతంలో అడుగు పెడుతున్నాడు. 14వ అధ్యాయంలోని అనుభవాలు బహు సంక్లిష్టమైనవి. గలతీయుల సమస్య ఏమిటనుకున్నారు? వారి భక్తి వెర్రితలలు వేసింది. భయభక్తులున్నాయా అంటే ఉన్నాయి, కాని వారు పెడదోవ పట్టారు. పౌలు ఈ గలతీ సంఘాలను గురించి ఎంతో చింతించాడు. గాల్ అనే జాతికి చెందిన ప్రాంతమది. ఇది కెల్టిక్ జాతి. ఫ్రాన్స్ ప్రాంతం నుంచి వలస వచ్చిన జాతి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో వీరు రోమా సామ్రాజ్యం మీద దాడి చేశారు. ఆ తరువాత గ్రీసులోకి జొరబడ్డారు. క్రీస్తుపూర్వం 200 సంవత్సరంలో డెల్ఫీ నగరాన్ని కైవశం చేసుకున్నారు. బితుయేనియా రాజైన మొదటి నికోలెండర్ ఆహ్వానం చేసినప్పుడు వీరు చిన్నాసియాలో ప్రవేశించారు. ఈ కెల్టిక్ జాతీయులు యుద్ధప్రియులు. క్రీస్తుపూర్వం 189వ సంవత్సరంలో వీరు రోమా ప్రభుత్వంలో భాగమైపోయారు. అప్పుడు గలతీ రాష్ట్రమేర్పడింది. వీరి భాష, వీరి సంస్కృతి, సభ్యతలు ప్రత్యేకంగా అలానే ఉండిపోయాయి. వీరికి పౌలు సువార్త ప్రకటించాడు. ఈ సంఘాలను గలతీ సంఘాలు అని పౌలు వ్యవహరించాడు. వీరు తూర్పు దేశాల నాగరికతను పెంపొందించుకున్నారు. గాలువారు కెల్టిక్ జాతీయులు. వీరి మనస్తత్వం నిలకడలేనిది. మార్పు కోసం చూస్తారు గాని వీరిని ఒక పట్టాన నమ్మకూడదు అని కైసరు తానే స్వయంగా చెప్పాడు. అందుకే పౌలు రాసిన గలతీ పత్రికలో ఎంతో ఘాటైన పదజాలం ప్రయోగించాడు. గలతీయులది చంచలమైన మనస్తత్వం. అంతియోకు, ఇకోనియా, లుస్త్రా, దెర్బే ఇవన్నీ గలతీ పట్టణాలు. చిన్నాసియాలోని కేంద్ర పట్టణాలివి. పౌలు, బర్నబాల సేవ వల్ల అక్కడి ప్రజలలో 2 రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు అటు, కొందరు ఇటు. అసలు సంగతేమిటంటే పౌలు, బర్నబా ఇద్దరూ యూదులే. వారు ఎక్కడికి వెళ్లినా మొదట యూదులకు సువార్త ప్రకటిస్తారు. వారి సమాజ మందిరాలలో మాట్లాడతారు. ఆ తరువాత అన్యులకు సువార్త ప్రకటిస్తారు. ఈకొనియలో ప్రతిఘటన వల్ల వారు లుస్త్రకు, దెర్బేకు వచ్చారు. ఈకొనియలో కొందరు విశ్వాసులున్నారు. అందుకే వస్తూ పోతూ మధ్యలో ఈకొనియను దర్శిస్తారు. లుస్త్రలో పౌలు, బర్నబాలకు కలిగిన అనుభవం మరీ విచిత్రమైనది. పౌలుకు, బర్నబాకు సూచక క్రియావరం ఉంది. సూచక క్రియలు వారు చెప్పే మాటలను సమర్థించాయి. ఈ రోజున మన బోధను రాయబడిన దేవుని వాక్యం సమర్థిస్తుంది. అద్భుతాలు నాడు జరిగాయి, నేడు జరుగుతున్నాయి. అది వేరే సంగతి. లుస్త్రలో జనం యేసు వైపు చూడడానికి బదులు పౌలు, బర్నబాల వైపు చూస్తున్నారు. అలా కాదు.
పౌలు ప్రకటించే యేసు వైపు చూడాలి. పౌలు, బర్నబా వీరిద్దరూ దేవుళ్లే అని నమ్మారు. అది మూఢనమ్మకం. వారికి పూలదండలు వేశారు, బలులు అర్పించడానికి తయారయ్యారు. జూపిటర్, హెర్మే అనే దేవతలు మీరే అంటున్నారు. మనుషులను ఈరోజు సన్మానం చేస్తారు, రేపు వారినే అవమానపరుస్తారు. మనుషులు చెంచల మనస్కులు. అయ్యలారా, మేము మీలాంటి మనుషులమే, మమ్మల్ని పూజించవద్దు అని వారిని వారించారు. ప్రజల నుండి ఆరాధన కోరేవారు దౌర్భాగ్యులు. అయ్యలారా, మా వైపు చూడకండి, సృష్టికర్త అయిన దేవుని వైపు చూడండి అని వారిని హెచ్చరించాడు పౌలు. విగ్రహ పూజ, బలులు, ఈ ఆర్భాటం అనవసరం. గ్రీకు పురాణ దేవతలను కాదు, సత్య ఏక దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసును నమ్మండి అని పౌలు, బర్నబా కలిసి వారికి హితవాక్యం బోధించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? పౌలును దేవుడని ఆరాధించడానికి ఈవేళ వచ్చారు. ఆ మర్నాడు పౌలును రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధమయ్యారు. పౌలును రాళ్లతో కొట్టినప్పుడు అతడు చనిపోయాడా? అతను చనిపోయాడు. 2 కొరింథీ 12:2-4 వరకు పౌలు అన్నాడు, క్రీస్తునందున్న ఒక మనిషిని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరముతో కొనిపోబడ్డాడో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడ్డాడో నేనెరుగను. అది దేవునికే తెలుసు. అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడ్డాడో శరీరము లేకుండా కొనిపోబడ్డాడో నేనెరుగను, అది దేవునికే తెలుసు. ఈ మనిషి ఎవరనుకున్నారు? ఇతడు ఎవరో కాదు, పౌలే. 2 కొరింథీ 12:7 పౌలే అన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా రెచ్చిపోకుండే నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండే నిమిత్తము నన్ను నలగొట్టడానికి సైతాను యొక్క దూతగా ఉంచబడింది. శ్రోతలు గమనించండి, వారు రాళ్లతో కొట్టినప్పుడు పౌలు చనిపోయాడు. అయితే దేవుడు అతణ్ణి వెంటనే బతికించాడు. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపించాడు. ఇప్పుడు తనకు అదే సంభవించింది. గలతీ పత్రిక 6:7 మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. పౌలు చచ్చి బ్రతికాడు. అతని శరీరానికి కలిగిన గాయాలు అప్పటికప్పుడే నయమైపోయాయి. దెర్బే నుండి మళ్లీ వారు లుస్త్రా, ఈకొనియా, అంతియోకుకు వెళ్లారు. పిసిదియా, పంపులియా వచ్చారు. అక్కడి నుండి పెర్గేకు వెళ్లారు. తిరిగి అంతియోకును దర్శించారు. సంఘం ఆరంభంలో అందరూ హెబ్రీయులే. అయితే అంతియోకులో అన్యులకు సంఘంలోకి ప్రవేశ ద్వారం తెరుచుకుంది. చిన్నాసియాలో స్థానిక సంఘాలలో అధిక సంఖ్యాకులు అన్యులే. ఇది దేవుని విశేష కృప. అడపాదడపా కొందరు యూదులు ఈ సంఘాలలో ఉన్నా ఎక్కువ మంది యూదులు సంఘాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. యూదులు తిరస్కరించారు, యూదేతరులు అంగీకరించారు. అయితే ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? ఆయనను ఎరుగుదువా? నీ వ్యక్తిగత తీర్మానమేమిటి? దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, ఈ సందేశమందు మేము విన్న సత్యాలు పరిశుద్ధాత్మ మా హృదయాలపై ముద్రించాడు. ఈ సందేశము కొరకై నీకు కృతజ్ఞులం. అంతియోకులో అన్యుల కొరకై సంఘ ప్రవేశమునకు ద్వారము తెరువబడింది. దాని యొక్క మంచి ఫలితాలను మేము ఈ రోజున అనుభవిస్తున్నాము. నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నేటి సందేశ సత్యాలను మా జీవితాలకు అన్వయించుకొని మేలు పొందునట్లు
పరిశుద్ధాత్మ నీవు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.